అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎప్పుడు ఇస్తారు? ప్రజాభవన్లో జూనియర్ లెక్చరర్స్ ధర్నా, మంత్రులను కలిసిన స్పందన లేదని ఆవేదన. మిస్టర్ యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్ననే వాళ్ళకు కొంతమందికి నియామక పత్రాలు ఇచ్చినట్టు ఇట్లా ఇచ్చి పోజులకు వచ్చినావు కదా, సేమ్ వీళ్ళకు కూడా 2 నెలల క్రితం 3 నెలల క్రితం అపాయింట్మెంట్లు ఇచ్చినావు. కానీ ఇంతవరకు అపాయింట్మెంట్ ఉద్యోగాలు వచ్చినాయి వీళ్ళకు, కానీ అపాయింట్మెంట్ ఆర్డర్లు లేవు, వాళ్ళు ఉద్యోగాలు ఎక్కింది లేదు. పైగా ఏమంటాను, సంవత్సరంలోనే 50,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసినాం అని చెప్పినావు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఉద్యోగ క్యాలెండర్ వేస్తా అన్నావు. నీ ఉద్యోగ క్యాలెండర్కి దిక్కు లేదు, 2 లక్షల ఉద్యోగాలకు దిక్కు లేదు. నువ్వు ఏదైతే పరీక్ష నిర్వహించినవో ఆ పరీక్షలకు ఇంతవరకు దిక్కు లేదు. వాళ్ళని కనీసం ఉద్యోగాలకు తీసుకున్నారా, వాళ్ళని ఎక్కడన్నా విధుల్లో చేరిండ్రా అనేది ఇంతవరకు తెలియదు. ఇక రోడ్డు ఎక్కిండ్లు మహిళలు, మంత్రులను కలుస్తామంటే స్పందన లేదట. మళ్ళీ ఏమన్నాడు, ప్రజాభవన్ గేట్లు ఎప్పుడు ఇట్లా తెరిచే ఉంటాయి, ఏ అర్ధరాత్రి ఉరికొచ్చినా కూడా ఇట్లా అక్కున చేర్చుకుంటారు కనతల్లి లెక్క. దొరల గడీలను కూల్చేసినాం, గేట్లు బీకేసిన ఇవ్వలేడు ఆడ. ఏమన్నారు, రోజుకో ఎమ్మెల్యే ఉంటాడా, రోజుకో మంత్రి ఉంటాడా, అధికారులు ఉంటారు అక్కడ. దర్బార్ ఏం దర్బార్, ప్రజా దర్బార్ అని చెప్పింది. నీ ప్రజా దర్బార్కు దిక్కు లేకపోయా, నీ మంత్రులకు దిక్కు లేకపోయా, అక్కడికి ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్లకు కూడా దిక్కు లేకుండా అయిపోయా. ఎందుకే నీ ప్రగతి భవన్ ఉండి ప్రజాభవన్ ఉండి తాళం వేసుకోదానికి? దేవలకన్నా కిరాయికి ఇస్తానన్నా రెంట్ వస్తుంది, ఏదైనా కంపెనీకి కిరాయికి ఇస్తానన్నా రెంట్ వస్తుంది. ఎవడు లేని ప్రజాభవన్ దేనికోసం? ఏ ప్రజలకు ఉపయోగపడడానికి? దానికి తాళం వేసి పడే రెంట్ అన్న వస్తుంది.